ఆ మెంటల్ గారు మళ్ళీ వస్తున్నాడు సార్. రే కూర్చో, మనం లేవని చూద్దాం. ఇక్కడ ఎవరు లేరండి, అస్సలు ఎవరు లేరు. నేను చూడలేదండి. షాప్ లో ఎవరు లేరు. నన్ను చూసి దాక్కున్నారేంటి? అబ్బే దాక్కలేదమ్మా, చిల్లర డబ్బులు పడిపోతే ఎత్తుకుంటున్నావు. అవును, మీ అమ్మ మీ ఆవిడ దొరికారా? దొరికారండి. చాలా సంతోషం అయ్యా. మీ అమ్మని మీ ఆవిడని చూద్దాం, వెళ్దాం పదా. సార్ చిన్న ప్రాబ్లం సార్. ఏంటి? 2 రోజుల నుంచి మా ఇల్లు కనిపెడతలేదు. ఇల్లు కనపట్టలేదా? టూ మచ్. బాబు, ఇంటికి సంబంధించిన ఫోటోలు నీ దగ్గర ఉన్నాయమ్మా? అమ్మా ఇది తాజ్ మహల్ కదయ్యా, దీన్ని కట్టించింది షాజహాను. అవునా? షాజహాన్ మా మేస్త్రి అండి. షాజహాన్ టాపీ మేస్త్రి ఏంటి బాబు? ఇది ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒక వింత బాబు. షాజహాన్ తన ప్రేయసి జ్ఞాపకార్థం కట్టించుకున్న అందాల మేడ నాయన. అలా అని చెప్పుకుంటారా? చెప్తా సార్. ఈ ఇల్లు కోసం పాల్కోల్ నుంచి పాలరాయి, సింగపూర్ నుంచి సిమెంట్ తెప్పించి కరెక్ట్ వాస్తుతో కట్టించారు సార్. ఆగ్రాలో కట్టించి ఆంధ్రాలో వెతుకుంటావే నాయన. అయితే ఎవడో నిగ్గురోడు దాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆగ్రాలో పెట్టాడా? పెట్టుంటాడు, వాడంతా చూడు. ఓకే సార్, చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటమ్మా? ఆగ్రా ఎక్కడ ఉంది సార్? ఆగ్రా ఢిల్లీ దగ్గర ఉంది. ఢిల్లీ ఏ గల్లీలో ఉంది సార్? అబ్బో, ఏంటి వడదెబ్బ పేషెంట్ లో అయిపోయాడు. అయ్యా అయ్యో అయ్యా, చూడు బాబు, నీకు అడ్రస్ చెప్పడం కష్టం గానీ మా సార్ దగ్గర డబ్బులు తీసుకుని నేను మళ్ళీ మళ్ళీ ఢిల్లీ వెళ్ళి గల్లీ గల్లీ వెతికి లిల్లీ లాంటి నీ తాజ్ మహల్ ని గిల్లీ గిల్లీ పట్టుకొచ్చి నీ ఒళ్ళో పెడతా. అరే అంత లాగి చెప్తున్నావేంట్రా? ఎవడబ్బా సొమ్ముతో ఢిల్లీ వెళ్ళి వస్తావురా? రే చెప్తున్నాను, వాడు మళ్ళీ మన షాపులో అడుగు పెట్టాడంటే నిన్ను తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టించుకొస్తాను గాడిద. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల నుంచి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాను, వీలవట్లేదు. అలాగా అయితే తిరుపతి క్యాన్సిల్. రే ఆ షేవింగ్ కిట్ తీసుకురారా, వీడి తల గుండు కొడతా.